జీఎస్టీకి సంబంధించి ఒక పెద్ద న్యూస్ రిలీజ్ అయ్యింది. చాలా మందికి ఇది ఒక గుడ్ న్యూస్, కానీ కొంతమందికి మాత్రం బ్యాడ్ న్యూస్. నిత్యావసర వస్తువులైన షాంపూలు, చాక్లెట్లు, టీవీలు ఇలా సుమారుగా 175 ప్రోడక్ట్లు. అంతెందుకు ఒక కొత్త కార్ కొనాలి అని అనుకుంటున్నారా? వాటన్నిటి ధరలు త్వరలోనే తగ్గవచ్చు, కానీ కొన్ని కార్లు మాత్రం కాస్ట్లీ అవ్వబోతున్నాయి అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం జీఎస్టీలో 4 రకాల స్లాబ్స్ ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. ఇవి కాకుండా జ్యువెలరీ కోసం కొన్ని స్పెషల్ రేట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఇన్ని రకాల స్లాబ్స్ వల్ల ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఏ వస్తువు ఏ కేటగిరీలోకి వెళ్తుంది అని. మళ్ళీ దానికోసం గొడవలు. ఇన్ని స్లాబ్స్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ కూడా కష్టం. ఇలా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇన్ని స్లాబ్స్ కాకుండా 2 ప్రధాన స్లాబ్స్ ఉండాలి అని 5%, 18%. ఈ 2 కాకుండా లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ కోసం 40% అని వేరొక స్లాబ్ ఉండాలని జీఎస్టీ కౌన్సిల్ ని సూచించింది. ఈ సూచనకి ఫిట్మెంట్ కమిటీ కూడా ఓకే చెప్పింది. ఫిట్మెంట్ కమిటీ అంటే ఇలా ట్యాక్సెస్ లో ఏమైనా చేంజెస్ చేయాలి అన్నట్టయితే వాటన్నిటిని అనలైజ్ చేసి జీఎస్టీ కౌన్సిల్ కి సలహాలు ఇచ్చే ఒక కమిటీ. ఫైనల్ మాట మాత్రం జీఎస్టీ కౌన్సిల్ దే. రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 175 వస్తువుల ధరలు తగ్గొచ్చు. టాల్కమ్ పౌడర్, టూత్ పేస్ట్, షాంపూ, ఏసీలు, టీవీలు, చిన్న కార్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, నూడిల్స్, షుగర్, మిల్క్ పౌడర్, నోట్ బుక్స్ ఇలా ఎన్నో వస్తువుల ధరలు తగ్గొచ్చు. చిన్న కార్ కొనాలి అని ఏమైనా అనుకుంటున్నారా? అయితే మీకు దాదాపు 1,15,000 దాకా సేవ్ అవ్వచ్చు అని ఒక అంచనా. లగ్జరీ ఈవీ కార్స్, లగ్జరీ గూడ్స్, ఇంపోర్టెడ్ లగ్జరీ హోమ్ ఫిట్టింగ్స్, సిన్ ప్రొడక్ట్స్ అంటే టొబాకో ప్రొడక్ట్స్ గానీ, పాన్ మసాలా గానీ ఇలాంటివన్నీ కూడా ఇంకా కాస్ట్లీ అవ్వచ్చు అని ఒక అంచనా. ఇవన్నీ ఇంకా ఫైనల్ అయిపోలేదు. సోషల్ మీడియాలో అయిపోయింది అన్నట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్రం జీఎస్టీ కౌన్సిల్ కి ఇచ్చిన సలహాలు, సూచనలు మాత్రమే. జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3, 4 తారీఖుల్లో భేటీ అవుతుంది. భేటీ తరువాత జీఎస్టీ కౌన్సిల్ అఫీషియల్ గా ఇచ్చే స్టేట్మెంట్ మాత్రమే అమల్లోకి వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు షాపింగ్ కి వెళ్ళినప్పుడు మీ బిల్ తగ్గుతుందా పెరుగుతుందా తెలియాలి అంటే జీఎస్టీ కౌన్సిల్ అఫీషియల్ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే. 2 రోజుల్లో ఈ సస్పెన్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పటిదాకా మీ అంచనాలు, అభిప్రాయాలు కమెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.